హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. బంగాళదుంపతో పొటాటో చిప్స్ అలాగే క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకుంటాం. పొటాటో పిల్లలు ఇష్టంగా తింటారు కదా. పొటాటోస్తో ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది. ఎప్పుడు పొటాటో చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం తింటాం కాబట్టి డిఫరెంట్గా ఇలా ఇన్స్టెంట్ పొటాటో బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, లోపల చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ అయితే మనకి కావాల్సిన క్వాంటిటీలో బంగాళదుంపలు అయితే తీసుకుని ఉడకపెట్టుకోవాలి వాటర్ వేసి. వాటిపైన ఉండే తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలకి అయితే స్మాష్ చేసుకోవాలి. అందులో 4 స్పూన్స్ వరకు బియ్యం పిండి, అలాగే 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. హెల్తీగా కావాలనుకుంటే మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసేసుకుని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా అయితే కలుపుకోవాలి. కాకపోతే కొద్దిగా స్మూత్గా అయితే కలుపుకోవాలి, బాగా రఫ్ చేస్తూ కలుపుకోకూడదు. ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే పక్కన వదిలేయాలి. మనం ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా, అలా 5 మినిట్స్ పక్కన పెడితే బాగా మ్యాగ్నేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ని ఆయిల్ బాగా హీట్ చేసుకుని అందులో అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది, కాకపోతే లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొటాటో బాల్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటే గులాబ్ జామ్స్ బాల్స్ లాగా ఉన్నాయి కదా, కాకపోతే ఇవి గులాబ్ జామ్స్ కాదండి, పొటాటో బాల్స్ అనమాట. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకుని ఆయిల్ మొత్తం వంపేసుకుని సపరేట్ చేసేసుకోవాలి. పొటాటో ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. ఇలా పల్లీ చట్నీతో కానీ లేకపోతే టమాటా కేచప్తో కానీ సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.